గిరిజన యువకుడిపై వైసీపీ సోషల్ మీడియా ఇన్ఛార్జ్ అనిల్ రెడ్డి అనుచరులు దాడి చేశారు. శ్రీనివాసం వసతి గృహం ఎదురుగా ఉన్న షాపు కాంట్రాక్ట్ ను తమకు రాసివ్వాలంటూ దాడి చేసినట్లు తెలుస్తోంది. భూమన కరుణాకర్ రెడ్డి, అభినయ్ రెడ్డి పేర్లు చెప్పి సెటిల్మెంట్ చేస్తున్నట్లు తెలుస్తోంది. దాడి చేసిన టైంలో వీడియో తీయడంతో విషయం వెలుగులోకి వచ్చింది. వీడియో ఆధారంగా కేసు నమోదు చేసుకున్న పోలీసులు అనిల్ రెడ్డిని అదుపులోకి తీసుకున్నారు. బాధితుడు పవన్ ప్రస్తుతం అజ్ఞాతంలో ఉన్నారు. మా కరెస్పాండెంట్ రవివర్మ పూర్తి సమాచారం అందిస్తారు. రవివర్మ, అసలు ఏం జరిగింది? శ్రీదేవి, వైసీపీ ప్రభుత్వ హయాంలో అనేక అరాచకాలకు పాల్పడినటువంటి కరుణాకర్ రెడ్డి వర్గం ప్రభుత్వం మారినా, పాలకులు మారినా కూడా వాళ్ళ తీరైతే కొనసాగుతా ఉంది. తిరుపతిలో ముఖ్యంగా కరుణాకర్ రెడ్డి కుమారుడు అభినయ్ రెడ్డితో ఉన్నటువంటి అనిల్ రెడ్డి, పవన్ కుమార్, అలాగే ఉదయ్ కుమార్ వీళ్ళందరూ ఒక ముఠాగా ఏర్పడి సెటిల్మెంట్ దందా కొనసాగిస్తూ వస్తున్నారు. గతంలో కూడా వైసీపీ ప్రభుత్వ హయాంలోనే ఇలాంటి కార్యక్రమాలను కొనసాగిస్తూ వచ్చారు. అయినా గత ప్రభుత్వ హయాంలో పోలీసులను అడ్డు పెట్టుకుని సెటిల్మెంట్ వ్యవహారాలు విచ్చలవిడిగా నిర్వహించారు. అయితే దానికి అలవాటు పడినటువంటి ఈ నాయకులు మరో ప్రభుత్వం మారినా కూడా అంటే గిరిజన ప్రజల్ని అంటే ఆర్థికంగా తక్కువ స్థాయిలో ఉన్న వారిని గుర్తించి వాళ్ళని దాడి చేసి షాపు తమకు రాసివ్వాలని చెప్పి బలవంతం చేసేవాళ్ళు. ఈ క్రమంలోనే మొన్న డెకార్ట్స్ షాప్ ఒకటి, ఇవాళ శ్రీనివాసం ఎదురుగా ఉన్నటువంటి మరో దుకాణం, ఇలాంటి వరుస కృత్యాలకైతే పాల్పడుతూ ఉన్నారు. అదే గతంలో కూడా వీళ్ళ మీద కేసులు నమోదైనా కూడా పోలీసు అధికారులు చూసి చూడనట్టు వ్యవహరిస్తూ వస్తున్నారు. గత ఏడాది కాలంలో ఇలాంటి సెటిల్మెంట్ దందాలు దాదాపు ఇప్పటి వరకు 6 సెటిల్మెంట్ దందాలు చేశారు. ఆరు సెటిల్మెంట్ దందాల్లో కూడా కేసులు అయితే కొనసాగుతూ వస్తున్నాయి. కానీ వాళ్ళు కోర్టుకు వెళ్తున్నారు. అలాగే ఇలాంటి వ్యవహార శైలిని కొనసాగిస్తూ ఉన్నా కూడా పాలకులు మాత్రం చూసి చోటకి వ్యవహరిస్తున్నారు. వీటి పట్ల దృష్టి సారించాల్సిన అవసరం ఉందని చెప్పేసి స్థానిక ప్రజలందరూ కూడా కోరుతా ఉన్నారు. పోలీసులు వ్యవహార శైలి లోపభూయిష్టంగా ఉన్నందువల్ల ఇవాళ వీళ్ళ అకృత్యాలు కొనసాగుతూ ఉన్నాయని చెప్పేసి బహిరంగంగా విమర్శలు అయితే చేస్తున్నారు. అయితే ఈ కేసు ఫిర్యాదు చేసేసరికి పవన్ కుమార్ అనే అతను అంటే అందుబాటులో లేకుండా వెళ్ళాడు. అతని కోసం పోలీసు బృందం అయితే గాలింపు చర్యలు అయితే చేపట్టింది. అనిల్ ని అదుపులోకి తీసుకుని విచారణ అయితే కొనసాగుతా ఉంది. రైట్ రవి, థ్యాంక్ యూ.